హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వాడపల్లి పూర్ణకామేశ్వరి విరచిత అంశంగా శాశ్వతత్వం చైతన్యంది మాత్రమే అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. శాశ్వతత్వం చైతన్యంది మాత్రమే. ఇక వినండి. చైతన్యమే శాశ్వతం. జీవన్మరణాలు ఒకే నాణ్యానికి రెండు పార్శ్వాలు. ఈ సృష్టిలో అది లేని, అదే ఆది లేని, అంతం అంతం లేని అది ఆది ఉండవు. ప్రతి వస్తువుకు ఒక పరిసమాప్తి తప్పనిసరి. నిజానికి మరణమనే గమ్యం ఉండబట్టే జీవితానికి ఒక అర్థం, పరమార్థం లభిస్తున్నాయి. జన్మించిన ప్రతి ప్రాణికి మరణం అనివార్యం. జీవితం ఒక నిరంతర ప్రవాహం అయితే మృత్యువు ఆ ప్రవాహం పరవశంతో కలిసే అనంత సాగరం. ప్రకృతి నియమం ప్రకారం ఏ పదార్థమైనా రూపాంతరం చెందాల్సిందే. పంచభూతాల కలయికతో నిర్మితమైన శరీరం కూడా కాలక్రమేణా వార్ధక్యానికి, వ్యాధులకు లోనై చివరికి మట్టిలో కలవక తప్పదు. పండుటాకులు రాలడం ఎంత సహజమో శరీరం మట్టిలో కలవటం కూడా అంతే సహజం. వాస్తవానికి మరణం దేహానికి మాత్రమే పరిమితం. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మనిషి అంటే నశించే దేహం, నశించని చైతన్యాల కలయిక. ఈ సత్యాన్ని గ్రహించడమే మరణం పట్ల భయాన్ని పోగొట్టుకోవడానికి మొదటి మెట్టు. నిరంతర శ్రమతో అలసిన దేహాన్ని నిద్ర ఎలాగైతే సేదతీరుస్తుందో, జీవితయాత్ర ముగిశాక లభించే పరమ విశ్రాంతే మరణం. అది ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తుందో తెలియని ఆ అనిశ్చితే నిజానికి జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తుంది. తాత్విక దృష్టితో చూస్తే మనలోని అహంకారాన్ని, అపరిమితమైన కోరికలను విస్మరించడమే మోక్ష సాధనలో మొదటి ఘట్టం. ఎవరైతే తమ అహాన్ని త్యజిస్తారో వారు మృత్యువునొక సహజ పరిణామంగా ఆహ్వానించగలరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని వీడి మరో కొత్త దేహాన్ని ఆశ్రయిస్తున్నది అన్నది గీతాబోధ. దీని ప్రకారం మరణమనేది బాహ్య రూపాన్ని మార్చుకునే ఒక ప్రక్రియ మాత్రమే. దేహం క్షరమైనది, క్షీణించేది కావచ్చు, కానీ దానిలోని చైతన్యం అక్షరమైనది, అంటే శాశ్వతమైనది. మృత్యువు నిరుపమానమైన సమతావాది. రాజునైనా నిరుపేదనైనా ఒకేలా ఆలింగనం చేసుకుంటుంది. నేను, నాది అనే అహంకార మమకారాలను సమూలంగా తుడిచిపెట్టే అద్వితీయ శక్తి మరణానికే ఉంది. అది మాయా ప్రపంచం నుంచి విముక్తిని ప్రసాదించే మోక్షద్వారంలా గోచరిస్తుంది. మరణం అనివార్యమనే పరమసత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు మనిషి ప్రాపంచిక బంధాల సంకెళ్ల నుంచి స్వేచ్ఛ పొంది
నిజమైన ఆత్మశాంతిని అనుభవిస్తాడు. ఈ అనంతమైన చైతన్యం ఒక మహాసముద్రమైతే భౌతిక దేహం అందులో క్షణకాలం ఉద్భవించే కెరటం వంటిది. అలలు తీరాన్ని తాకి అంతమవ్వచ్చు, కానీ ఆ సముద్రం మాత్రం శాశ్వతమే. దేహం అశాశ్వతమని అర్థం చేసుకున్నప్పుడు మనిషిలో అహంకారం సమసిపోతుంది. చైతన్యం సజీవమైనది అన్న ఎరుకతో ఉన్నప్పుడు అజేయమైన ధైర్యం కలుగుతుంది. ఈ సత్యదర్శనమే సరైన జీవన మార్గం. మరణం పట్ల భయాన్ని వీడి అమరత్వపు వెలుగులో జీవించడమే మన కర్తవ్యం అంటూ వాడపల్లి పూర్ణకామేశ్వరి శాశ్వతత్వం చైతన్యంది మాత్రమే అంటూ విశదీకరించిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.